సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకరోజు మా పక్కింటి ఆవిడ తన కథ చెప్పారండి. భార్యాభర్తలిద్దరూ కష్టపడి పిల్లల్ని పెంచారు. ఆయన 10 ఏళ్ల క్రితం చనిపోయారట. ఆస్తిపాస్తులు ఏవీ లేవు. ఇద్దరి రెక్కల కష్టంతోనే పిల్లల్ని చదివించి ఒక ఇల్లు మాత్రం కట్టుకోగలిగారు. పిల్లలకి రెక్కలొచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్లిళ్లయ్యాయి, పిల్లలు కూడా పుట్టేశారు. సుమతి గారికి పిల్లల వద్ద ఉండాలన్న కోరిక బలంగా ఉంది. తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ హడావుడి బతుకులో పిల్లలతో తృప్తిగా గడిపేందుకే సమయం దొరికేది కాదట. కనీసం ఆ ఆనందాన్ని పిల్లలతో ఉంటూ మనవులు మనవరాళ్లను పెంచుతూ పొందాలనేది ఆవిడ ఆకాంక్ష. కానీ ఆ కోరిక తీరని కోరిక ఎందుకైందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనందరికీ ఒక ప్రత్యేక రుచిని పరిచయం చేయడానికి శ్రవంతి గారు రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు ఏం పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందామా? హలో శ్రవంతి గారు. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ మాసప్ ట్యాంక్ నుంచి. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వంట పరిచయం చేయబోతున్నారు? కొబ్బరి కట్లెట్ అండి. కొబ్బరి కట్లెట్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? సరే. పచ్చి కొబ్బరి తురుము, క్యాష్యూ, జీలకర్ర, ఆనియన్, రెడ్ చిల్లీ, రైస్ పౌడర్, సాల్ట్, గార్లిక్, ఆయిల్, కొత్తిమీర. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ ముందు ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి కొన్ని ఇంగ్రీడియంట్స్. ఏమేమి గ్రైండ్ చేసుకోవాలి? క్యాష్యూ, జీడిపప్పు, జీలకర్ర, ఆనియన్, ఉల్లిపాయ ముక్కలు, గార్లిక్, వెల్లుల్లి, రెడ్ చిల్లీ, ఎండుమిర్చి. ఈ 5 ఐటమ్స్ కలిపి ఈ 5 పదార్థాలని మనం గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆల్రెడీ మీరు చేసి తీసుకొచ్చినట్టున్నారు కదా. దీంట్లో ఏమేమి వేసారంటే జీడిపప్పు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిర్చి. ఓకే, ఈ 5 పదార్థాలని మనం పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ సిద్ధం చేసుకున్న తర్వాత కొబ్బరి తురుములో ఈ పేస్ట్, సాల్ట్, మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలిపి కొబ్బరి తురుములో అయితే ఒక బౌల్ ఇవ్వనా? ఒక డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు, తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ 5 పదార్థాలని కలిపిన పేస్ట్. ఓకే, బియ్యపిండి కొంచెం సరిపోతుంది. ఇదంతా కలుపుకోవాలండి. మిక్స్ చేసేసుకోవాలి. అంటే ముద్దలాగా రావాలి. ముద్దలాగా చేత్తో కలిపిద్దామా? చేత్తో. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. పిల్లల? 2 బాబులు. 2 బాబులా? 2 ఏం చేస్తున్నారు? పెద్దవాడు యూకేజీ చదువుతున్నాడు, చిన్నవాడు 1.5 year. చాలా చిన్న. ఇద్దరు చిన్న పిల్లలు. కష్టమే. మీకు అసలు టైం దొరుకుతుందా? పర్వాలేదండి, పర్వాలేదు. 2 కొంచెం బుద్ధిగానే ఉంటారు. మంచి పిల్లలు, గుడ్ బాయ్స్. ఓకే, అది కలిపేసుకున్నాం కదా ముద్ద. కలిపేసుకున్నాక ఇవి కట్లెట్ షేప్ లో రెడీ చేసుకోవాలి. ఈలోగా తవా పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా మదర్ వాళ్ళ నుంచి. అమ్మమ్మల దగ్గర చేస్తుంటాము. మీరు పెళ్లికి ముందే వంట నేర్చుకున్నారా లేకపోతే? అయిన తర్వాత ఎవరి దగ్గర నేర్చుకున్నారా? అయిన తర్వాత ఓన్ గా మా మమ్మీకి ఫోన్ చేస్తూ అలా ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు బాగా చేస్తున్నారా? ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయారు. 6 years అయింది కదా. ఒకటి ఓకేనా. దీన్ని ఇప్పుడు కట్లెట్ షేప్ లో చేసుకుందాం. ఓకే, ఏం చదువుకున్నారు? BSc కంప్యూటర్స్ చేశానండి. తర్వాత స్టడీస్ అవ్వగానే మ్యారేజ్ పెళ్ళైపోయింది. అంటే రిలేషన్ మ్యారేజ్. ఓకే, మీ రిలేటివ్స్. చిన్న చిన్న కట్లెట్ షేప్ లో చేసుకోవాలి. అంటే మన ఇష్టమే, రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు, ఈ షేప్ అయినా చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు నేను ఇంకేమైనా నేర్చుకునేవాళ్ళ? అంటే స్టడీస్ టైంలో ఇప్పుడు లేడీస్ అంటే కుట్లు, అల్లికలు, స్టిచింగ్ ఇవన్నీ కామన్ కదా. నాకు కొంచెం డ్రాయింగ్, కార్వింగ్ అలాంటివి ఇంట్రెస్ట్ అన్నమాట. డ్రాయింగ్, కార్వింగ్, వెజిటబుల్ కార్వింగ్ అలాగా నెట్ లో చూస్తూ, యూట్యూబ్ లో చూస్తూ, టీవీలో కూడా అభిరుచిలో చూపించినవన్నీ నేర్చుకుంటూ ఉంటాను. ఓకే ఓకే, ఇంట్లో వెంటనే ప్రయోగం వెంటనే చేస్తూ ఉంటాను.
మరి వంటలు చేస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అని చెప్పారు, అంటే కొత్త వంటలు వెరైటీ అనిపిస్తే చేస్తూ ఉంటాను అన్నమాట. నచ్చితే ఓకే ఓకే అండి. ఇప్పుడు అదంతా కూడా మనం అలా కట్లెట్స్ లా తయారు చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేసుకుందాం. తర్వాత కట్లెట్ షేప్ లా చేసుకున్నవి దాంట్లో కాల్చుకోవాలి. ఓకే, కొంచెం తక్కువనే పడుతుంది కాల్చుకోవడానికి కాదు. నూనె ఎక్కువ పట్టదా? ఎక్కువ పట్టదు. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు, మనం డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం. మరి లోపలంతా ఉడుకుతుందా? కొంచెం సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు లోపలంతా ఉడుకు. మధ్యలో కొబ్బరి తగులుతూ మంచి క్రిస్పీగా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా కొంచెం మెత్తగా కూడా ఉంటుంది. బయట క్రిస్పీ వస్తుంది, లోపల మెత్తగా ఉంటుంది అన్న. ఇందులో మసాలా అన్ని ఇంట్లో ఉండేవే కాబట్టి గరం మసాలా ఏం లేదు కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. తర్వాత కొంచెం చుట్టూ వేసుకుందాము. ఓకే, ఆ కట్లెట్స్ చుట్టూ కొంచెం పైన ఆయిల్ వేస్తున్నారు, స్టిక్ అవ్వకుండా అన్నమాట. ఓకే, కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మూత ఏమన్నా పెట్టాలి? అవసరం లేదు. అవసరం లేదు. ఓకే శ్రవంతి గారు, అయిపోయాయండి. తీసేసుకోవడమే, తీసేసుకుని సర్వ్ చేసుకోవడం. అయితే నేను ప్లేట్ ఇస్తాను మీకు సర్వింగ్. ఫస్ట్ ప్లేట్ లోకి తీసుకొని తర్వాత సర్వింగ్. జాగ్రత్తగా తీసుకోవాలండి, లేదంటే చిదిగిపోతూ ఉంటాయి. ఓకే, వచ్చేస్తుందా? విడివిడిగా వచ్చేస్తుంది. వేడివేడిగా కొబ్బరి కట్లెట్ రెడీ అండి. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. మన సకులందరికీ చెప్తాను. చూడడానికి మాత్రం చాలా చక్కగా డెకరేట్ చేశారు, టేస్ట్ చూస్తే గానీ తెలియదు. ఓకే సకులు, కొబ్బరి కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మరి ఇది టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, జీడిపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, బియ్యపిండి, ఉప్పు, వెల్లుల్లిపాయలు, నూనె. కొబ్బరి కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్రను పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, జీడిపప్పుతో చేసిన పేస్ట్, బియ్య పిండి వేసి బాగా కలిపి చిన్న చిన్న కట్లెట్స్ లా చేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా చేసి ఉంచిన కట్లెట్స్ ను వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కట్లెట్ రెడీ. కొబ్బరి కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. శ్రవంతి గారు, మనం ఇందాక అనుకున్నట్లే లోపల చూస్తే మెత్తగా ఉంది, పైన మాత్రం చక్కగా వేగింది కదా రెండు వైపులా. మా సకులందరి కోసం మంచి వంటకం చేసి చూపించారు. సో మీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వోచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, కొబ్బరి కట్లెట్ చాలా టేస్టీగా ఉంది, చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైన వంటను పరిచయం చేయాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.